హాయ్ గైస్ అందరికీ దిస్ ఇస్ మాన్సా వెల్కమ్ టు మాన్సా రాజు వ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక టాపిక్ చెప్పడానికి వచ్చేసిన అనమాట. లైక్ ఒక స్కామ్ గురించి. ఇన్స్టాగ్రామ్లో ఒక స్కామ్ జరుగుతుంది లైక్ ఈ డ్రెస్సెస్ మీద. సో ఇప్పుడు నేనైతే ప్రెగ్నెంట్ కదా, అట్లా అని చెప్పేసి నా దగ్గర యాక్చువల్గా ఫీడింగ్ టాప్స్ నేను యూజ్ చేస్తున్నా. బట్ నేను తీసుకున్న కలెక్షన్లో ఫీడింగ్ టాప్స్ కొంచెం లైక్ ఎక్కడైనా పార్టీస్కి వేసుకెళ్ళడానికి కూడా బాగున్నాయి అనమాట. సో తీసుకుందామని చెప్పేసి ప్రీతి వేర్ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూశాను అనమాట. అది ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే వచ్చింది. సో చూసిన తర్వాత కలెక్షన్ అయితే బాగుంది అని చెప్పేసి ఐ వాంట్ టు బై. అయితే దాంట్లో ఆప్షన్స్ ఏమున్నాయంటే ఫర్ 1 డ్రెస్ యూ హ్యావ్ టు పే 550, 2కి 950 అండ్ 3 అయితే 1200 అనమాట. సో నేనేమనుకున్నా 3 తీసుకుందాము, ఒకదానికి 400 పడుతుంది కదా, కలెక్షన్ కూడా బాగుంది అని చెప్పేసి ఐ హ్యావ్ పే 1200 టు దమ్. పే చేసినప్పుడు వాళ్ళు కొరియర్ ఛార్జెస్ ఉంటాయి సపరేట్, కానీ అట్లా ఏం పెట్టలేదు అనమాట. మీరు 1200 పే చేయండి, మీ కొరియర్ కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పినారు. ఓకే అని చెప్పేసి ఐ హ్యావ్ పే 1200 ఫర్ దెమ్. తర్వాత ఏమైంది, కన్ఫర్మ్ అయిందా మరి ఆర్డర్ అని నేను అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే లేదు మీది ఇంకా అమౌంట్ పెండింగ్ ఉంది, అది అయిపోయిన తర్వాతనే మేము ఓకే చేస్తాం, కన్ఫర్మ్ చేస్తాము అంటే అదేంటి ఎంత అని అంటే 650 అని అన్నారు. 650 అంటే నో నీడ్, నేను అంత అఫోర్డ్ చేయలేను, ఐ నీడ్ మై మనీ బ్యాక్, 1200 నాకు మనీ బ్యాక్ వేసేసేయండి అంటే వాళ్ళు రిఫండ్ ఆప్షన్ లేదు, రిఫండ్ చేయము అని అంటే సరేలే అని 650 వేసిన. 650 వేసిన తర్వాత ఆర్డర్ కన్ఫర్మ్ అని పెట్టినారు. పెట్టిన తర్వాత ఏమంటారు నీ లొకేషన్కి వచ్చేస్తాయి మనీ, సారీ డ్రెస్ అని చెప్పారు. కానీ నేను ట్రాకింగ్ ఆర్డర్ నెంబర్ అడిగిన అనమాట. సో వెన్ ఐ ఆస్క్డ్ దెమ్ దే సెడ్ దట్ సూన్ వి విల్ సెండ్ యూ. ఓకే, ఎవరికైనా ఆ టైం పడుతుంది కాబట్టి ఐ సెడ్ ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే ఐ హ్యావ్ ఆస్క్డ్ దెమ్ ఫర్ ట్రాకింగ్ ఆర్డర్. దే సెడ్ యువర్ పేమెంట్ ఈస్ స్టిల్ పెండింగ్, ఇఫ్ యూ పే దట్ మేము కన్ఫర్మ్ చేసుకుంటాం ఆర్డర్ అని. ఐ వాజ్ షాక్డ్. అడిగిన అనమాట ఎందుకు ఇట్లా అని చెప్పేసి అడిగితే దే సెడ్ జిఎస్టీ 300. జిఎస్టీ అడగగానే వాట్ ఈస్ దిస్, జిఎస్టీ ఎందుకు అని చెప్పి ఐ డిడ్ంట్ పేడ్. నేను నా అమౌంట్ రిఫండ్ అడిగి రిపోర్ట్ చేస్తా ఛానల్ని, పేజ్ని, ఏంటిది ఇట్లా ఉంది అది అని చెప్పేసి దే హ్యావ్ బ్లాక్డ్ మీ. ఇప్పుడు నేను 1800 లాస్, 1850 లాస్ అయినా. అండ్ వాళ్ళు పెట్టిన నెంబర్ కూడా వాళ్ళు నాకు పెట్టలేదు పేమెంట్ చేసేటప్పుడు, క్యూఆర్ కోడ్ ఒకటే పంపించినారు. ఒకవేళ మీకు ఎవరికైనా క్యూఆర్ కోడ్ నుంచి వాళ్ళని లైక్ వాళ్ళ అకౌంట్ కానీ ఎవరికైనా ఇట్లా ఏమంటారు, ఇప్పుడు నార్మల్గా మనం ఫోన్పే నుంచి వేరే వాళ్ళకి మనీ వేసినాం అనుకోండి, వాళ్ళ నుంచి రిఫండ్ ఎట్లా తీసుకోవాలో కొన్ని నెంబర్స్, ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ కొంతమంది పెడుతున్నారు, నాకు ఇంకా నెంబర్స్ తెలియదు. సో అది ఉట్టి మనం నెంబర్ వేస్తే అట్లా వస్తుంది, కానీ ఇప్పుడు వీళ్ళు క్యూఆర్ కోడ్ నాకు పెట్టినారు కదా, క్యూఆర్ కోడ్ నుంచి ఎట్లా రిఫండ్ చేయాలి అనేసి ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. మ్యాక్సిమం ఆ మనీ రావని మెంటల్గా ఫిక్స్ అయినా, కాకపోతే ఏమో ఛాన్స్. ఇంకొకటి వాళ్ళ పేజ్ని నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను, అండ్ వీలైతే రిపోర్ట్ చేయండి. 4000+ మెంబర్స్ ఉన్నారు అండ్ ప్రతి దానికి రివ్యూ ఉంది. రివ్యూ ఉన్నందుకే నేను చూసి అనుకున్నా మంచిగా ఉంటుంది ఛానల్, కలెక్షన్ అని చెప్పి. సో మీరైతే రిపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ బై ఫ్రమ్ దెమ్. వాళ్ళైతే స్కామ్ చేస్తున్నారు, నన్ను అయితే బ్లాక్ చేసేసినారు 1850 కట్టించుకొని. నేను చాట్ కూడా మీకు చూపిస్తా. సో ఎట్లా రిఫండ్ చేయాలో మీకు ఎవరికైనా తెలిస్తే డూ కమెంట్ మీ. థ్యాంక్ యూ. చూడండి గైస్, ఇది చాట్ అనమాట. నేను పే చేసిన బిల్ కూడా పెట్టిన ఫోన్పే నుంచి. మరీ బ్లాక్ చేయడం ఏంటో అసలు అర్థం కాలేదు.